నా మీ ఇద్దరిగా ముచ్చట చెప్దాం అనుకుంటారని. గుడ్ న్యూస్ నాదే. ఏంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అంటే ఒక 2-3 నెలల్లో తప్పకుండా చేసుకుంటాను. 2-3 నెలల్లో పెళ్లి చేసుకుంటాను. అవునా? ఫిక్స్ అయినావు? ఫిక్స్ అయినా చేసుకుంటా. ఫిక్స్ అయినా చేసుకుందాం పక్కా ఫిక్స్ అయినా? అయినా ఏందన్న అట్లా? నువ్వు ఎన్ని గంటలకు ఇంటికి వస్తాను తమ్మి రోజు? 12-1 అవుతానా తప్పకుండా. 12-1 అవుతుంది. అవునా? అయితే తప్పకుండా 12-1 అవుతుంది. నువ్వు చుట్టాలు ఇళ్ళకి పోయి ఎప్పుడు వస్తావు తమ్మి? 2-3 రోజులు పట్టచ్చు. ఇంక తొందర ఇష్టం అన్నది. ఇక 2-3 రోజులు వస్తావు, తొందర వస్తావు. ఇష్టం ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు అలా వస్తాడు. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. తమ్మి అన్న నీకు ఏ కూర అంటే ఇష్టం తమ్మి? చికెన్, మటన్, బిర్యానీ అన్ని తింటాను. చికెన్ తింటావు, నువ్వు మటన్ తింటావు, బిర్యానీ తింటావు. నీకు నచ్చిన ఫుడ్ ఏదైనా తింటావు తృప్తిగా కడుపు నిండా తింటావు. పెళ్ళయింది అనుకో తమ్మి, నువ్వు 12-1 ఖర్చుడు ఉండదు. ఎందుకన్నా? అది అంతే తమ్మి. 7 గంటల వరకు ఇంటికాడ ఉండాలి. అది 6 నుంచి స్టార్ట్ అవుతుంది. గట్లేందుకన్నా? అది అంతే తమ్మి. ఇప్పుడు చుట్టాలు ఇళ్ళకి ఫంక్షన్కి పోతా అన్న చూసిన పోతా. ఆ ఫంక్షన్లో వాళ్ళు అవుతామ్మి, మన ఫంక్షన్లకు వాళ్ళు రారు. గట్లేదు అంతే ఉంటుంది తమ్మి. వాళ్ళ ఫంక్షన్లకే నువ్వు పోవాలి అంతే. నీ ఫంక్షన్లకు వాళ్ళు అట్లా రారు. గట్లేందుకన్నా? అది అంతే. చికెన్ మటన్ కాయసుకొట్టి తింటానంటాను చూసావా? ఆ చికెన్ ఆ మటన్ 2 నువ్వు అవుతావు తమ్మి. నేనైతేనా? నువ్వే అవుతావు. నువ్వే నిన్ను ముక్కలు కోసుకొని. గట్లేందుకుంటా? నేను తెచ్చి పెట్టే నా ఇష్టం నేను అన్న. అట్లుండదు తమ్మి, నువ్వే అవుతావు. నేను చెప్పేది విను. పెళ్లి చేసుకుంటే గిన్ని బాధలు ఉంటాయి. మమ్మల్ని చూడతామ్మి ఎట్లుండేటోళ్ళం ఎట్లయినా అంటే మీ పరిస్థితి. మా పరిస్థితి గట్లున్నది. సో నా మాట విను. పెళ్లి వద్దురా సోదరా.